ప్రభు ఉన్నాడు. అబ్రహాం చూసుకున్న యేసోబుని చూడండి, అన్నదమ్మునిలో కొట్టబడి మరి ఆయన గుంట్లో మరి చంపవాలని చూశారు. కానీ ఈ రోజున ప్రియమైన దేవునిలో వాక్య ప్రకారంగా యేసోబు జీవితంలో చూడండి ఎంతో గొప్ప అద్భుతం. ఐగుప్తికి ప్రధానిగా అయ్యాడు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరి స్థితిగతులు మార్చేవాడిగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం యుగ యుగాలు కూడా ఆయన ఒకే రీతిగా ఉన్న దేవుడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. పరిస్థితుల్ని చూడండి, ఈరోజు వచ్చిన పరిస్థితులు, నీ కార్లు ఉండొచ్చు, బంగ్లా ఉండొచ్చు, లేకపోతే పెద్ద సంఘం ఉండొచ్చు, లేకపోతే అనేక మందిని నేను గౌరవించవచ్చు, చక్కని అధికారం కలిగి ఉండొచ్చు. కానీ నీ స్థితిని బట్టి నువ్వు సాక్ష్యం చెప్పాలా. నీవు ఏ స్థితిలో నుంచి వచ్చావో ఆ స్థితిని మాత్రం మర్చిపోకూడదని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుడు, అలాగే మరి దావీదుని చూసుకుంటే గొర్రెలు కాపరిగా ఉన్న దావీదుని ఇశ్రాయేలు ప్రజలు రాజుగా చేసిన దేవుడు ఈ రోజు నీ పరిస్థితి, నీ స్థితిని కూడా